Hi and hello everyone, welcome to Sri Vidyavadi Education Channel. Today we are going to discuss Python లో కంపేరింగ్ స్ట్రింగ్స్ అనేది చూద్దాం. అందులో యూనికోడ్, ఆర్డ్ ఆఫ్, క్యార్ ఆఫ్ అనేది చూద్దాం. లెట్స్ స్టార్ట్స్ విత్ యూనికోడ్. యూనికోడ్ అంటే కంప్యూటర్ ఇంటర్నల్లీ స్టోర్స్ క్యార్ యాజ్ ఏ నంబర్. ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఏ యూనికోడ్ వాల్యూ. అంటే ఇంటర్నల్గా కంప్యూటర్లో కనిపించే ప్రతి క్యారెక్టర్ కూడా నెంబర్ లాగా స్టోర్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ అనే క్యారెక్టర్కి యూనికోడ్ 65, స్మాల్ ఏకి 97, జెడ్కి 122, 1కి 49, స్టార్కి 42. అలా ప్రతి క్యారెక్టర్ కూడా నెంబర్ లాగా స్టోర్ అవుతుంది. దీనినే మనం యూనికోడ్ వాల్యూ అని అంటాం. నౌ ఫైండింగ్ యూనికోడ్ వాల్యూ అంటే టు ఫైండ్ ద యూనికోడ్ వాల్యూ ఆఫ్ ఎ క్యారెక్టర్ ఆఫ్ అని ఇస్తే దాని యూనికోడ్ వాల్యూ ఏంటి అని చెప్తుంది. దాని యూనికోడ్ వాల్యూ ఏంటో చెప్తుంది. ఓకే, మన ఆర్డ్ ఆఫ్లో క్యారెక్టర్ ఇస్తే దాన్ని యూనికోడ్ వాల్యూ ఏంటో చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూనికోడ్ అండర్స్కోర్ వాల్యూ ఆర్డ్ ఆఫ్ జీ అని రాసుకున్నాం డబుల్ కొటేషన్స్లో. నౌ ప్రింట్ ఆఫ్ యూనికోడ్ అండర్స్కోర్ వాల్యూ. నౌ మనకి యూనికోడ్ వాల్యూ అనేది రావాలి స్మాల్ జీకి. నౌ రన్ ద ప్రోగ్రామ్. స్మాల్ జీకి యూనికోడ్ వాల్యూ 103. ఓకే, నౌ నేను ఇక్కడ జీ బదులు క్యాపిటల్ ఏ ఇస్తాను. నౌ రన్ ద ప్రోగ్రామ్. 65. నౌ కే ఇస్తా. కే ఇచ్చి చూద్దాం. స్మాల్ కే ఇచ్చాను. నౌ రన్ ద ప్రోగ్రామ్. 107. అదే క్యాపిటల్ కే ఇస్తే 75. అంటే ఈచ్ క్యారెక్టర్ కూడా నెంబర్ లాగా స్టోర్ అవుతుంది కంప్యూటర్లో. మనం కీబోర్డ్లో యూజ్ చేసే ప్రతి క్యారెక్టర్ కూడా కూడా ఇంటర్నల్ వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. దీనినే యూనికోడ్ వాల్యూ అని అంటాం. ఓకే, నౌ క్యారెక్టర్ ఎట్ యూనికోడ్ అనేది చూద్దాం. క్యారెక్టర్ ఎట్ యూనికోడ్. టు ఫైండ్ ద క్యారెక్టర్ విత్ ద గివెన్ యూనికోడ్ వాల్యూ యూజ్ ద క్యార్ యూనికోడ్. అంటే ఇక్కడ యూనికోడ్ వాల్యూ ఇస్తే ఆ క్యారెక్టర్ అనేది వస్తుంది. ఇక్కడ యూనికోడ్ వాల్యూ ఇస్తే ఆ క్యారెక్టర్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యార్ ఆఫ్ 75. ఇక్కడ నేను క్యార్ ఈజ్ ఈక్వల్ టు క్యార్ ఆఫ్ 75 ప్రింట్ క్యార్ అని తీసుకున్నాను. నౌ రన్ చేసి చూద్దాం. అవుట్పుట్ అనేది మనకి కే వచ్చింది. నా 100 తీసుకుంటే నౌ రన్ ద ప్రోగ్రామ్. స్మాల్ డి అని వచ్చింది. నౌ ఇన్ ప్రీవియస్ క్లాసెస్లో మనం ఇంట్రొడక్షన్ టు పైథాన్, ఐబో బేసిక్స్, ఆపరేటర్ సైన్, కండిషన్ స్టేట్మెంట్, నెస్టెడ్ కండిషన్స్, లూప్లో ఫర్ లూప్, వైల్ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్, నౌ కంపేరింగ్ స్ట్రింగ్స్ అనేది చూస్తున్నాం. ఇఫ్ యు ఆర్ ఫస్ట్ విజిటర్ దెన్ మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఈ వీడియోస్ అన్నీ పాజ్ చేయండి. నౌ క్యార్ ఆఫ్ 57 అని ఇచ్చాను. క్యార్ ఆఫ్ 57. నౌ రన్ ద ప్రోగ్రామ్. 9 అవుట్పుట్లో మనకి 9 వచ్చింది. యూనికోడ్ ఇచ్చినప్పుడు యూనికోడ్కి కరెస్పాండింగ్ ఉన్న క్యారెక్టర్ ఏంటి అనేది మనకి తెలుస్తుంది. ఓకే, నౌ యూనికోడ్ రేంజెస్. క్యాపిటల్ లెటర్స్ ఏ టు జెడ్ అయితే మనకి 65 to 90. స్మాల్ లెటర్స్ ఏ టు జెడ్ 97 to 122. రెస్ట్ ఆఫ్ నెంబర్స్ ఏంటి, స్పెసిఫిక్ క్యారెక్టర్ అదర్ లాంగ్వేజెస్ని యూనికోడ్ అనేది తీసుకుంటుంది. నా
టేక్ వన్ ఎగ్జాంపుల్, ప్రింట్ ఆఫ్ క్యాట్ 3077 అని తీసుకున్నాం. రన్ ద ప్రోగ్రామ్. మనకి లెటర్ ఆ అని వచ్చింది. నా ఇక్కడ నేను 5 8. నౌ రన్ ద ప్రోగ్రామ్. ఇదేదో తెలీదు, డిఫరెంట్ లాంగ్వేజ్ వచ్చింది మనకి. ఇది ఏ లాంగ్వేజ్ ఐ డోంట్ నో. నౌ 99. Now run the program. Now print char 99 అని రాసుకున్నాం. Now run the program. ఓకే. ప్రతి క్యార్ కూడా ఇంటర్నల్గా ఇంటీజర్గా స్టోర్ అయి ఉంది. ఇంటీజర్ వాల్యూనే యూనిక్ కోడ్ వాల్యూ అని అంటాం. ఈ నెక్స్ట్ క్లాస్లో మనం నేమింగ్ వేరియబుల్స్, నేమింగ్ కన్వెన్షన్స్ అండ్ హౌ టు ఐడెంటిఫై వ్యాలిడ్ వేరియబుల్స్ అనేది చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.